జగద్ధాత్రి గారంటే నేనే. నా పేరు చామంతండి. మీదేనా? అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది పోయిందని అనుకున్నాను. ఏం చేయాలో తెలియక చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు దొరికింది కదా, హ్యాపీయేనా? చాలా జగద్ధాత్రి గారు. అందులో అంత విలువైందుందా? ఈ కాంపిటీషన్లో పోటీ చేయడానికి మా ప్రేమ్ బాబు డిజైన్ చేసిన డ్రెస్ అండి. ఇది లేదంటే ఆయన కళ ఆవిరైపోయినట్టే. ఇప్పటికిప్పుడు డిజైన్ చేయలేం కదండి. అందుకే మీ మేలుని నేను మర్చిపోలేను. చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకు చామంతి? కష్టపడిందెప్పుడూ మన నుంచి పోదు. ఒకరి కష్టాన్ని కాజేయాలనుకున్నా అది కుదరదు. దేవుడు ఎప్పుడు ఎవరో ఒక రూపంలో వస్తాడు. మీ రూపంలోనే వచ్చాడండి. అదిగో మళ్ళీ నిజమే కదండి. నిజాయితీతో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగదు. మిమ్మల్ని చూస్తుంటేనే మీ మనసు ఎంత స్వచ్ఛమైందో తెలుస్తుంది. మనిషిని చూడగానే చెప్పేయగలరా? ఏమో మరి, మనిషిని చూడగానే వాళ్ళ స్వభావం ఏంటో వాళ్ళ గుణమేంటో తెలిసిపోతూ ఉంటుంది. అలానే ఈ డ్రెస్ కాజేసిన వాళ్ళని కూడా చూడగానే కనిపెట్టేస్తుంటారు కదా? మేబీ. అసలు డ్రెస్ని కూడా కాజేసే దొంగలుంటారా? నాకు తెలిసి మిమ్మల్ని ఓడించడానికి ఎవరో ప్లాన్ చేశారని అర్థమవుతుంది. కానీ ఈ కాంపిటీషన్లో మీరే గెలుస్తారని నాకు అనిపిస్తుంది. అందుకేనేమో ఈ డ్రెస్ మళ్ళీ మీ దగ్గరికే తిరిగొచ్చింది. సో నిరుత్సాహపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎందుకో మీ మాటలు వింటుంటే మా బాబుగారే గెలిచేస్తారు అన్న ఆనందం కలుగుతోంది. మీ బాబుగారంటే మీకంత ఇష్టమా? చాలా అండి. ఆయన చాలా మంచివారు, మనసున్న మహారాజు. తెలుస్తుంది. మీ రాజే కాంపిటీషన్ కింగ్ అయితే. థ్యాంక్స్ జగద్ధాత్రి గారు. మీ మాట ఫలించాలి. వస్తాను. ఎక్కడున్నాను నేను?